హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాత్విక వ్లాగ్స్. సో ఈ మధ్య అందరూ ఏంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. నాకు కూడా ఏదో ఒక కంటెంట్ చేసి పోస్ట్ చేస్తే బాగుండు అని రోజు అనిపిస్తుంది. కానీ ఏం కంటెంట్ చేయాలో అర్థం కావట్లేదు. అందుకని నాకు ర్యాండమ్గా ఆలోచిస్తుంటే ఒక థాట్ వచ్చింది. డైలీ అమ్మాయిలు రెడీ అవుతారు, చక్కగా కనిపిస్తారు. అలా ఉండడానికి ఏమేమి వస్తువులు వాడతారు, దాన్ని వీడియో చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేస్తాను. అండ్ దిస్ విల్ బీ మై ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే అమ్మాయిలు రెడీ అవ్వడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటారు అని. ఓకే, ఫస్ట్ మెయిన్ టాస్క్ వచ్చేసరికి హెయిర్ సెట్ చేసుకోవడం గైస్. ఇప్పుడు డైలీ మనం చూస్తే యూనివర్సల్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి లూజ్ హెయిర్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ అందరు లూజ్ హెయిర్ వేసుకుంటున్నారు. నేను కూడా చాలా వరకు లూజ్ హెయిర్ వేసుకుంటాను, ఎందుకంటే నాకు హెయిర్ స్టైల్ వేసుకోవడం రాదు కాబట్టి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు లూజ్ హెయిర్ వేసుకుంటావు, ఫొటోస్ దిగడానికి లూజ్ హెయిర్ వేసుకుంటావు. మరి మిగతా టైంలో కూడా ఎప్పుడు జుట్టు హెయిర్ పోసుకొని ఉంటావా అంటే కాదు, హెయిర్ టై చేసుకుంటాను. సో హెయిర్ టై చేసుకోవడానికి ఫస్ట్ కావాల్సింది కోంబ్. లూజ్ హెయిర్ కోంబ్ చేసుకోవడానికి కావాల్సింది కూడా కోంబే. దాని తర్వాత ఏదన్నా ఎప్పుడన్నా అకేషన్ వచ్చి హెయిర్ స్టైల్ చేసుకోవాలనిపిస్తే వాడేవి మాత్రం టిక్ టిక్ క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్. టిక్ టిక్ క్లిప్స్ని మనం హెయిర్ రోల్ చేసిన, ఒకవేళ బ్రైడ్ లాగా చేసినా అవి నీట్గా సెట్ చేయడానికి టిక్ టిక్ క్లిప్స్. అంతా హెయిర్ స్టైల్ అయిపోయాక జుట్టు చక్కగా కనిపించడానికి రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తాం. అలాగే అన్నిటికన్నా నాకు ఇష్టమైన హెయిర్ స్టైల్ ఏంటో తెలుసా? హెయిర్ మొత్తం టైఅప్ చేసి క్లచ్ పెట్టుకోవడం. అండ్ హియర్ ఈజ్ మై ఫేవరెట్ క్లచ్. సో ఇప్పుడు హెయిర్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఫేస్కి వచ్చేసరికి అమ్మాయిలు చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు. కానీ బేసిక్ థింగ్స్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్, ఈ రెండు మాత్రం చాలా మ్యాండేటరీ. ఈ రెండు లేకపోతే నేను అసలు ఎక్కడికి కదలను, నా రోజు కూడా గడవదు గైస్. అండ్ నా మాయిశ్చరైజర్ వచ్చేసరికి లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. దిస్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ సో గుడ్. చాలా చాలా బాగుంటుంది గైస్. అండ్ ఇట్ ఆల్సో కీప్స్ అవర్ స్కిన్ హైడ్రేటెడ్. అండ్ దీనిలో ప్రోసెరమైడ్ అండ్ పెప్టైడ్స్ ఉంటాయి గైస్. ఈ మాయిశ్చరైజర్ నాకు చాలా బాగా వర్క్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సన్ స్క్రీన్. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ లాక్మీ. సన్ స్క్రీన్ గైస్, ఈ సన్ స్క్రీన్ లేనిదే అమ్మాయిలు కనీసం ఇంట్లో నుంచి అడుగు బయట కూడా పెట్టరు. బయట ఉన్న డస్ట్కి, ఎండకి, ఇంకా ఈ మధ్య అందరు డైలీ ఎక్కువ ఫోన్ యూస్ చేస్తారు, ల్యాప్టాప్స్ వాడతారు. ఆర్టి రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ సన్ స్క్రీన్ హెల్ప్ చేసేది గైస్. సో సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అండర్ ఐ క్రీమ్. ఈ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి చూసారా గైస్? ఈ డార్క్ సర్కిల్స్ మొహం అంతా చండాలంగా కనిపించేలా చేస్తాయి కొన్నిసార్లు. డార్క్ సర్కిల్స్ చాలా కారణాల వల్ల రావచ్చు. ఆ డార్క్ సర్కిల్స్ మరీ డార్క్గా కనపడకుండా కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండర్ ఐ క్రీమ్ వాడచ్చు గైస్. సో ఇవి బేసిక్ థింగ్స్ డైలీ యూస్ చేసేవి. ఇంకా ఏంటంటే మన ఐస్ అందంగా కనిపించడానికి యూస్ చేసేది కాటుక. నాకు కాటుక అంటే చాలా ఇష్టం గైస్. కాటుక రాసుకున్నప్పుడు కళ్ళు చాలా చక్కగా అందంగా కనిపిస్తాయి. అండ్ ఇదంతా ఒకటైతే ఆడపిల్లలకి అందం ఇచ్చేది ఏంటంటే బొట్టు బిళ్ళ. బొట్టు బిళ్ళ పెట్టుకుంటే ఫేస్కి చాలా మంచి బ్యూటీ వస్తుంది గైస్. దీన్ని మించిన బ్యూటీ ఇంకోటి లేదు. సో that much important is bottu. And I love keeping black bottu only. నాకు మిగతా వేరే కలర్స్ ఏం నచ్చవు. ఓకే, ఇంకా లిప్స్ హైడ్రేట్ చేసుకోవడానికి లిప్ బామ్. దిస్ ఇస్ నివియా లిప్ బామ్ అండ్ దిస్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ టెంట్. అండ్ చాలా బాగుంటుంది కూడా. ఈ టెంట్ ఏంటంటే న్యాచురల్ టెంట్ గైస్. మన లిప్స్ ఏ కలర్లో ఉంటే అలా కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ ద బేసిక్స్ ఎవ్రీడే స్కిన్ కేర్. సో ఎవ్రీడే బేసిక్ స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత మంచిగా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు రెడీ అవ్వాలంటే లైట్గా మేకప్ వేసుకోవాలి. సో నేను మేకప్ ఎలా వేసుకున్నా అంటే ఇందాక స్కిన్ కేర్లో చూసినట్టు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, కాటుక, లిప్ బామ్,
అనేది మ్యాండేటరీ. అవి కాకుండా అడిషనల్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అది వచ్చేసరికి ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్. నేను బ్లష్ కోసం కూడా లిప్స్టిక్ని డైరెక్ట్గా వాడేస్తాను, అది వేరే విషయం. అండ్ హియర్ ఈజ్ మై ఫౌండేషన్ అండ్ దిస్ ఇస్ మై shade that suits my skin. This is also from Lakme, and this is my compact powder. This shade is natural pearl, and this also suits my skin. And ఈ లిప్ గ్లాస్ గైస్, దిస్ ఇస్ ఫ్రమ్ Maybelline New York. నా దగ్గర ఇంకా చాలా డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి, బట్ దిస్ వన్ ఈజ్ మై ఫేవరెట్. ఈ లిప్ గ్లాస్ చాలా బాగుంటుంది. అండ్ ఈ లిప్ గ్లాస్ స్మెల్ వచ్చేసరికి బబుల్ గమ్ స్మెల్ వస్తుంది గైస్. నాకు ఒకసారి తినాలనిపించింది, అంత బాగుంటుంది ఆ స్మెల్. ఓకే, ఇదంతా అయిపోయింది. మనం హెయిర్ సెట్టింగ్ చూసాం, డైలీ స్కిన్ కేర్ చూసేసాం, అండ్ అప్పుడప్పుడు రెడీ అయ్యే మేకప్ గురించి కూడా చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బాడీ ఫ్రేగ్రెన్స్. బాడీ ఫ్రేగ్రెన్స్కి డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ వాడుకుంటాం, కానీ నాకు పర్ఫ్యూమ్స్ అంతగా నచ్చవు, బట్ అప్పుడప్పుడు యూస్ చేసుకుంటాను పర్ఫ్యూమ్స్. అండ్ కరెంట్లీ దిస్ ఇస్ ద వన్ ఐఎమ్ యూజింగ్ విచ్ ఈస్ ఫ్రమ్ సీక్రెట్ టెంప్టేషన్. ఓకే గైస్, ఇవి బేసిక్ థింగ్స్. ఇప్పటిదాకా చూసిన దాన్ని బట్టి మీకేం అర్థమైంది? అమ్మాయిలు ఎంత టైం తీసుకుంటారు రెడీ అవ్వడానికంటే ఇన్ని రీజన్స్ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. సో ఒక్కొక్కటి అప్లై చేసుకున్నాక ఇంత స్పెసిఫిక్ టైం పీరియడ్ గ్యాప్ అనేది కావాలి. దట్స్ ఆల్. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అయితే అవి గైస్. ఇంకా మీకు తెలిసిన మంచి ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ that is mandatory for me is nail cutter. nail cutter is also mandatory for me. ఎందుకంటే నాకు గోర్లు ఎక్కువ పెరిగిపోతే నచ్చదు. గోర్లు ఎప్పుడు నీట్గా ఉండాలి. చూడండి, నాకు అసలు నెయిల్సే లేవు, కానీ ఎప్పుడన్నా చాలా అకేషనల్గా నెయిల్స్ పెట్టించుకోవడం కానీ నెయిల్ పెయింట్ వేసుకోవడం కానీ బాగుంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ లైక్ నో నెయిల్స్. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతవరకు చాలు, మరీ ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. ఇంతవరకు ఎలాగో చూస్తారు కదా, తర్వాత వీడియోస్ కూడా చూడాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. That's all for the mini vlog. Sorry, this is not a mini vlog and this is my first YouTube vlog. Thank you everyone.